చుట్టూ ఎత్తైన కొండలు, కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం చూస్తే పులకరించిపోవాల్సిందే. అదెక్కడో కాదు, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతమే. ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించడానికి టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు. పర్యాటక కేంద్రంగా మారిపోయిన కుంటాల జలపాతం విశేషాలను మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. తెలంగాణ నయాగారా జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆకాశం నుంచి జరుగుతున్న ఈ జలధారలను చూడడానికి ఏదైతే టూరిస్టులు ఉన్నారో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, కుంటాల జలపాతం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటిని చూడొచ్చు. మనం చూడొచ్చు ఈ నీటి ప్రకృతి అందాలను ఏదైతే ఈ నీటి సవ్వడిలో వినడానికి, మృదంగం లాంటి సవ్వడిలో వినడానికి, ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మిగతా ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు భారీగా ఏరుకొని ఈ ప్రకృతి అందాలను చూస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కొంత ఫ్యామిలీలు, అదేవిధంగా యువకులు భారీగా వచ్చి వారు ఈ జలపాత అందాన్ని వీక్షిస్తూ ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నారు. వారితో మాట్లాడదాం, ఎట్లా ఉంది అందాల జలపాత ప్రకృతి దృశ్యాలు ఎట్లా ఉంది అని వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము కుంతల వాటర్ ఫాల్స్కి, చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ప్రకృతిని ఇలా ఈ దగ్గర నుండి సిటీలో ఉన్న పొల్యూషన్ ఇవన్నీ కాకుండా ఈ ప్రకృతిని ఇంత దగ్గర నుంచి చూడడం చాలా ఆహ్లాదంగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఇది కుంతల వాటర్ ఫాల్స్. మీరు చెప్పండి, అంటే తెలంగాణలో మంచి ఒక కుంటాల జలపాతం ప్రకృతి అందాలకు ఒక వేదిక, ఒక దృశ్యమాలిక. ఈ అందాలను చూసినప్పుడు మీకు ఏ విధమైన అనుభూతి కలిగింది? మన తెలంగాణలో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉండడం చాలా రేర్, కానీ ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది చాలా అద్భుతమైన నేచర్ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ నేను వచ్చిన నా స్నేహితులు ఎంబడి చాలా మంచిగా ఉన్నది నాకు. ఇక్కడ అయినంత వరకు ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి చాలామంది రావాలి. ఈ యొక్క వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరు. ప్రధానంగా ఈ అందాలు తెలంగాణ రాష్ట్రంలోని తలమానికం. ఇక్కడ ఉన్నంత అందాలు ఎక్కడ లేవు. ప్రధానంగా ఇక్కడ 2 జలపాతాలు ఉంటాయి. ఈ జలపాతాల్లో జలకాలాడి అంటే ఆనందంతో, ఒక ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ ఒక ఎంజాయ్ చేస్తుండ్రు. ముఖ్యంగా ఏదైతే మన సెలవు దినాలు వస్తే, సెలవు రోజులు అయితే భారీగా టూరిస్టులు వచ్చి ఇక్కడ ఆనందంతో జలకాలాడుతూ చూస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ఈ అందాలను చూడడానికి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కాబట్టి కొంత వసతులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడ టూరిస్టులు కోరుతున్నారు. కెమెరామెన్ దినేష్తో అంజయ్య, HM TV, కుంటాల, ఆదిలాబాద్.